హ్మ్. ఇక్కడేనా? అక్కడ మాట. ఇక్కడుంది. పార్వతీపురం, మన్యం జిల్లా, కొమరాడ మండల కేంద్రంలో ఉన్న రైతు భరోసా కేంద్రం వద్ద నుండి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక 10 రోజుల క్రితం పార్వతీపురం మన్యం జిల్లా జేడీ గారు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారు, ఒక ఎకరానికి ఒక బస్తా విత్తనాలు ఇస్తాము సరిపోతాయి, ఒక ఎకరాకి ఒక బస్తా విత్తనాలు సరిపోతాయి కాబట్టి ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక ఎకరా చొప్పున ఒక్కో బస్తా ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి దాన్ని రైతు భరోసా కేంద్రానికి విత్తనాలు కూడా చేరుకొని ఇక్కడ సంబంధించి సిబ్బందిని అడిగితే ఎకరా నుండి 2 ఎకరాల లోపు 2 బస్తాలు, 3 ఎకరాలు దాటితే ఎన్ని ఎకరాలైనా 3 బస్తాలు ఇస్తాం తప్ప మిగతా దాన్ని ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు విత్తనాలు కూడా ఇక్కడ 1064, 11, 21 ఆర్జీలు వచ్చాయి. సాంబ మసూరు కానీ సోన మసూరు కూడా విత్తనాలు రాలేదు. ఈ వచ్చిన విత్తనాలు కూడా పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు. మరి 2 ఏళ్ళ తర్వాత వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈరోజు అధికారులు మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఆన్లైన్ ఉంటే ఇస్తామంటారు కాబట్టి కొంతమంది రైతులకు ఆన్లైన్లో లేదు. ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటే ఇద్దరు ఏర్పాటు అయిపోతే ఆ పిల్లల తరపున ఇప్పుడు నేను కూడా ఆన్లైన్ అవన పరిస్థితి ఉంది. కాబట్టి భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్ని ఎకరాల నుంచి ఎకరాకి ఒక బత్త తప్పున విత్తనాలు ఇవ్వాలి. ఆన్లైన్తో నిమిత్తం లేకుండా ప్రతి రైతుకి కూడా విత్తనాలు ఇవ్వాలని చెప్పి ముందే చెప్పి ఇప్పుడు కూడా ఆ విధంగా చెప్తాను. లేని ఎడల పెద్ద ఎత్తున రైతులందరితో కలిసి ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తాను. రైతే రాజు, రైతే వెన్నిపోతామని చెప్తున్న ఈ పాలకులకి ఈ రైతుల యొక్క కష్టాలు కానీ వీళ్ళ బాధలు కానీ తెలియని పరిస్థితులు ఉందని చెప్పి ఇంతకన్నా నిదర్శనం ఏమిటి? 3 ఎకరాలు దాటి ఎన్ని ఎకరాలు ఉండి 3 బస్తాలు అయితే మిగతా బస్తాలు ఎక్కడ మిగతా మన గోమూరి సెంటర్లో మిగతా ఎక్కడెక్కడ ఎరువులు ఉన్నాయో మీ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఈ మధ్య కంపెనీ వాళ్ళు మధ్య దళారుల దగ్గర కానీ కంపెనీ వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మరి రైతులకు భరోసా ఏమిటని చెప్పి తెలియజేస్తాను. రైతులకు అవసరమైన విత్తనాలన్నీ పూర్తి స్థాయిలో ఇవ్వాలి, ఎరువులన్నీ పూర్తి స్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేయాలి. లేని ఎడల పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులందరితో కలిసి ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.